Hi, welcome to Renew Counseling. Thank you so much for subscribing to Renew Counseling ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నేను చెప్పే విషయంతో మీరు రిలేట్ చేసుకోగలుగుతున్నారని, మీ లైఫ్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. మన బాడీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ యట్ వన్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆర్గన్స్ ఏదో గెస్ చేయండి. మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, లైక్ గుండె, పేగులు, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీస్, ఎక్కువ వీటి గురించి మాట్లాడుకుంటాం. బట్ దెర్ ఈస్ వన్ థింగ్ దట్ వీ నెగ్లెక్ట్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ మై సబ్జెక్ట్ మ్యాటర్. పాజ్ చేసి గెస్ చేయండి. మనలో ఎక్కువ మంది కరెక్ట్గా గెస్ చేస్తుంటాము. అండ్ యు ఆర్ రైట్, ద ఆన్సర్ ఈజ్ ద మైండ్ ఆర్ ద బ్రెయిన్, రైట్? బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్. వీ డోంట్ డిస్కస్ అబౌట్ బ్రెయిన్. ఏది తింటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యిద్ది, లేకపోతే ఏం చేస్తే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యిద్ది, బ్రెయిన్ ఎందుకు కాపాడుకోవాలి, ఇలాంటివి చాలా సహజంగా మనం మాట్లాడుకోని విషయాలు. సో నేను ఈ బ్రెయిన్ని నా ఫోకస్ కాదు, కానీ బ్రెయిన్ నుంచి వచ్చే మైండ్ ఈజ్ మై సబ్జెక్ట్ మ్యాటర్. సో మైండ్ అంటే ఏంటి, దాని మీద మనం ఎందుకు వర్క్ చేయాలి, మనం ఎందుకు రెన్యూ చేసుకోవాలి, ఈ రెన్యూయింగ్ అంటే ఏంటి అనేది నేను చాలా క్లియర్గా సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బ్రెయిన్కి మైండ్కి ఉన్న చాలా సింపుల్ డెఫినేషన్స్ ఆర్ డిఫరెన్సెస్ చెప్తాను. బ్రెయిన్ అనేది మనకి ఒక బాడీలో ఒక ఆర్గన్ అని చెప్తాము. మైండ్ ఈజ్ నాట్ అన్ ఆర్గన్, ఇట్స్ నాట్ టెక్నికలీ అన్ ఆర్గన్. బ్రెయిన్ అనేది మనం టచ్ చేయొచ్చు, మన కంటికి కనిపిస్తుంది. మైండ్ అనేది మన కంటికి కనిపించదు, మనం టచ్ చేయలేము. బ్రెయిన్ అనే దానికి ఒక వెయిట్ ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది. మైండ్కి ఒక షేప్ ఉండదు, ఒక వెయిట్ అనేది ఉండదు. ఒకవేళ బ్రెయిన్ని హార్డ్వేర్ అనుకుంటే అది కనిపించేదైతే, మైండ్ అనేది సాఫ్ట్వేర్, వీ కెనాట్ సీ ఇట్. మైండ్ అనేది ఫ్లెష్, బ్లడ్, సెల్స్, న్యూరాన్స్తో ఉంటే, మైండ్ అనేది ఇమోషన్స్, థాట్స్, ఫీలింగ్స్, యాటిట్యూడ్స్, బిహేవియర్స్, వీటి మీద ఫోకస్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద వెరీ బేసిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సహజంగా వినేవి ఏంటంటే, ఒకవేళ మందు ఎక్కువ తాగితే లివర్ పాడవుతుంది, ఫ్యాటీ ఫుడ్స్ ఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే హార్ట్ అటాక్ వస్తుంది అంటారు. స్మోకింగ్ ఎక్కువ చేస్తే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు. ఉప్పులు కారాలు ఎక్కువ స్పైసెస్ తింటే పేగులు పాడైతాయి అంటారు, బోన్స్ పాడైతాయి అంటారు, బ్లడ్ ఎఫెక్ట్ అయ్యిద్ది అంటారు. బట్ ఏం చేస్తే మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్ మైండ్ ద సాఫ్ట్వేర్ ఏం చేస్తే మన బ్రెయిన్ని మనం పాడు చేస్తున్నాము? జస్ట్ గివ్ ఇట్ అ థాట్. పాజ్ చేయండి, ఆలోచించండి. నేను నా బ్రెయిన్ని రీచ్ అవ్వగలదా, నేను అసలు నా బ్రెయిన్తో ఇంటరాక్ట్ అవ్వగలనా, నేను నా బ్రెయిన్ని పాడు చేస్తున్నానా? జస్ట్ గివ్ ఇట్ అ థాట్ ప్లీజ్. The fascinating truth is we have the capability and the power to either build our brains and minds or break them. ఎస్, మనం ఆలోచించే విధానాన్ని బట్టి, మనం ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి, మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మన బ్రెయిన్ ఒక మెంటల్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ వీడియోస్లో నేను మన మైండ్ని ఎలా రెన్యూ చేసుకోవాలి, ఎలాగ థింక్ చేస్తే మనకి గుడ్ మెంటల్ హెల్త్ ఉంటుంది, లేకపోతే ఎలాగ మనం ఫీల్ అవ్వాలి, అంటే ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి అని నేను అనను, బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ గో త్రూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, బట్ దెర్ ఈజ్ అ హిడెన్ కాస్ట్, దెర్ ఈజ్ అ హిడెన్ ఎఫెక్ట్ every time we have a negative thought pattern or a negative emotion that we go through. So how are we able to process that negative emotions? Positive emotions ki manaki pedda counseling save avasaram ledu, but this is only about how to restructure our thought patterns and our emotions, and which will in return affect our physical bodies. Oka mother ki good mental health unte it will reflect in her kids, in her parenting style. If a kid has good mental health, he will excel in his life, he'll be very confident. So ఒక్క పర్సన్ కానీ దీంట్లో ఫోకస్ చేస్తే యూ కెన్ హ్యావ్ రిపుల్ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో, నేను మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను. గెస్ దిస్ ఫుడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ దట్ ఈస్ ఆఫెన్ నెగ్లెక్టెడ్. ఇది వాల్నట్ అండి. సో నేను మీకు ఒక సర్వే ఆర్ రీసెర్చ్ చేశారు, దాన్ని చదివి వినిపిస్తాను. A study published in the Journal of Alzheimer's Disease 2014 by Mutaya found that dietary supplementation with walnuts helped reduce oxidative stress and inflammation in the brain, potentially lowering the risk of Alzheimer's disease. అంటే వాల్నట్స్ మన డైట్లో పెట్టుకుంటే దిస్ విల్ ఎఫెక్ట్ ద బ్రెయిన్. దిస్ అంటే అల్జీమర్స్ డిసీజ్ ఈజ్ సంథింగ్ దట్ హిట్స్ ద బ్రెయిన్, రైట్? అంటే అల్జీమర్స్ డిసీజ్ రాదు అని కాదు. వాట్ ఐ మెంట్ టు సే ఇస్, see, this walnut is resembling the brain, right? So I just wanted to give that piece of information. చూడండి, ఇది ఎంత న్యాచురల్గా బ్రెయిన్ లాగా ఉందో, దిస్ is what helps the brain, right? అలాగే ఇంకొక ఫుడ్ నాకు తెలుసు, ఇట్ రిజెంబుల్స్ వన్ ఆఫ్ ది ఆర్గన్స్ అండ్ ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ దట్ ఆర్గన్.
మీకు అది ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ ఐ హోప్ వీ ఆల్ విల్ హ్యావ్ గుడ్ మెంటల్ హెల్త్. టేక్ కేర్.